రాస్కెల్స్. ఏ వాళ్ళు కళ్యాణ్ ఫ్రెండ్సే, చాలా డేంజరస్ ఫెలోస్. అలాగా? అయితే వీళ్ళని వెధవల్ని చేసి మన లగేజ్ మోయితా ఉండు. ఇదిగో రోజు రాజీ, నేను ఐజీ నాగేశ్వరరావు గారి మనవరాళ్ళని, మినిస్టర్ నాగార్జున గారి మేనకోడళ్ళని, కలెక్టర్ సురేంద్ర గారి కూతుర్నని ఇక్కడ వీళ్ళెవ్వరితోనూ చెప్పొద్దే. ఈ కొత్త పిల్లది పెద్ద బ్యాక్గ్రౌండే, అనవసరంగా విజిలేసావే. ఈ సామాన్లన్నీ ఎలా మొయ్యాలి? దానికి మనం అంతవరకు అవుతారు, మేమున్నాగా. మీకెందుకండి శ్రమ? శ్రమే ఉందండి, సొంత లాభం కొంత మానుకుని ఆడవారికి తోడ్పడవోయ్ అన్నాడు. ఎవడాడు? మా కళ్యాణ్ గారు. చూస్తానంటారా? తీసుకోండి. రండి రండి. చచ్చా, అరగంట అయింది బీర్ తెమ్మని. ఎక్కడ చచ్చారు వీళ్ళు? మై డియర్ కృష్ణ, మధ్య నువ్వు లేవమనని నాకు చిన్న డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు నా హీరోయిన్ కనిపించడంతో ప్రూవ్ అయిపోయింది ఉన్నావని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఇప్పుడు కనిపించిన అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. అవ్వమంటారా సార్? ఓకే సార్, గుడ్ నైట్ సార్, ఉంటాను సార్. రండమ్మా, రండి రండి. అమ్మ దొంగన ఫ్రెండ్స్ లారా, నాకంటే ముందు ప్రొసీడ్ అయిపోతారా? అయిపోయారా రే? అయిపోయారు. రండి చెప్తా. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి ఇంత ఆలస్యమైంది? ట్రైన్ లేట్ అయింది మేడం. సామాన్లు ఎక్కడ పెట్టమంటారు మేడం? మీరు బాయ్స్ హాస్టల్ స్టూడెంట్స్ కదా? మరి పోర్టర్స్ లో సామాన్లు మీరు మోసుకొచ్చారేంటి? అది ఇందాక వీళ్ళు బయట వెదవాగుడు వాగితే చిన్న బెడ్ కట్టి ఐజీ మనవరాళ్ళని, మినిస్టర్ మేనకోడళ్ళని చిన్న టచ్ ఇచ్చా. పచ్చిచ్చారా? అవునరా బచ్చా. మరొకసారి మా హాస్టల్ లేడీస్ గురించి కామెంట్ చేశారో కిడ్నీ చట్నీ అయిపోద్ది. ఎక్కడుంటుందిరా అది? డాక్టర్ అడిగి చెప్తాను. వెరీ గుడ్. ఆడపిల్లంటే నీలా ఉండాలి, అప్పుడు గాని ఇలాంటి మగ వెధవులకి బుద్ధి రాదు. కమాన్. ఏమైంది బాబాయ్? ఎందుకు కొడుతున్నావు మమ్మల్ని? బాబాయ్ ఎందుకు ఇలా కొడుతున్నావు చెప్పు. కొట్టడం కాదురా, నరికి పారేయాలి మిగతా ద్రోహుల్లో. బాబాయ్ ఏం చేశారా? ఆ అమ్మాయిని చూడగానే లవ్ చేద్దాం నేను ఫిక్స్ అయిపోతే తట్టా బుట్ట నెత్తి మీద పెట్టుకుని శ్రీలంక శరణార్థులు దాని వెనక ఫాలో అయిపోతారా మీరు? బాబాయ్ మీరు చెప్పేది ఏంట్రా చెప్పేది? మేము అమ్మాయికి సైక్ కొట్టడానికి వెళ్ళలేదు బాబాయ్, అదే మమ్మల్ని చీట్ చేసింది. వాట్? అవును బాబాయ్, వారు కూతుని వీరు మననాలని చెప్పి మమ్మల్ని భయపెట్టి తన ఫ్రెండ్స్ తో బెట్టి కట్టి మా నెత్తిన పెట్టెలు పెట్టింది. అయితే దాంతో జట్టు కట్టాల్సిందే. ముద్దు బాబాయ్, అది పెద్ద ముదురు, దాంతో పెట్టుకుంటే దెబ్బైపోతాం. దెబ్బ తీయడమే గాని దెబ్బ తినడం ఈ కళ్యాణ్ జాతకంలో లేదు. మిమ్మల్ని ఫూల్స్ చేసిన దాని చేత నేను భావాన్ని పిలిపించుకొని 10 మందిలోనే దాన్ని పెద్ద ఫుల్ చేస్తాను. ఇంపాసిబుల్. బెట్ బెట్. అయితే రేపు నేను చెప్పినట్టు చేయండి, దానికి ఎంట్రీలోనే ఇస్తా. జర్క్. ఏ సుప్రియా, అటు చూడవే. వీళ్ళేగా రాత్రి మన సూట్ కేసులు మోసింది. సూట్ కేసులు మోయడం కాదే, ఆ విషయం ఈ పాటికి కళ్యాణికి మోసేసి ఉంటారు. ఎందుకైనా మంచిది మనం ఈ పక్క నుంచి వెళ్దాం రండి. వాడేమన్నా రేపిస్టా టెర్రరిస్టా అంత భయపడుతున్నారు? కళ్యాణ్ సంగతి నీకు తెలీదా బాబు? అతను పెద్ద బెట్ మాస్టర్. అవునే, లాస్ట్ మంత్ బెట్ కట్టి కామర్స్ మేడం చేత క్లాస్ రూమ్ లో చీరిపించేశాడు. చీరిపించేశాడా? ఎలా? జేబురుమాలు అంటించి ఆవిడ కుర్చీ కింద పడేశాడు. ఏమిటి గుడ్డకాళ్ళ వాసన వస్తుంది అని ఆవిడ అంటుంటే చీరంటుకుందని పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు. ఆ కంగారులో ఆవిడ భయపడి చీరిప్పేసింది. అంతెందుకు, లాస్ట్ వీక్ ల్యాబ్ లో దించే జాకెట్ ఇప్పించేశాడు. మరి ఇప్పుడేంటి? ఎలా విప్పావే? బొమ్మ తేలు తెచ్చి జాకెట్ లో వేసి తేలు తేలు అని అరిచాడు. భయపడి విప్పేశాను. ఆ టైంలో ఎవరైనా అలాగే చేస్తారు. అంత గొప్పోడా వాడు? అయితే వాడు నువ్వు పూపాల్సిందే. రండి చెప్తా. మేము రావు, కావాలంటే నువ్వు వెళ్ళు. హలో కూలీస్, ఎక్కడ మీ ముఠా మేస్త్రి? ఇంకా రాలేదు. మా మేస్త్రి వస్తే నీకు బాగా చేస్తాడు ఇస్త్రీ. ఓరి నా మాసపత్రి, మీ మేస్త్రి నా జోలికొస్తే చూపిస్తారా ఆస్పత్రి?